హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ రణవీర్ పార్ట్ 6. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అదేంటండి మీరు దగ్గరగా లాగుతున్నారు? మీ బావ లాగితే బాగుంటుందేమో కదా అని ఆట పట్టిస్తూ అడుగుతుంది సంజన. ఆ మాటకి బావ మరదలిద్దరికీ ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఏంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఎక్స్ట్రాలు మాట్లాడితే నీ సర్టిఫికెట్స్ మాయం చేస్తాం, జాగ్రత్త. ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? నిన్న మీరే కదా మా బావకు ఐ లవ్ యూ చెప్పు అన్నారు. లేకపోతే మా బావ నిన్ను కిస్ చేస్తాడు అన్నారు. మరి ఆ రెండిట్లో ఏది జరగాలన్నా తను నన్ను దగ్గరికి లాక్కోవాల్సిందే కదా. ఆ ఉద్దేశంతో అన్నాను. మీరు చెప్పండి వరుణ్ గారు, నిన్న ఆ మాట అన్నది కదా. చూడు, అది ర్యాగింగ్లో ఒక భాగం మాత్రమే. అంతేకాని మా బావకి ఐ లవ్ యూ చెప్పాలని, కిస్ చేయాలని ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే మర్చిపోకు. ఎందుకంటే వాడు నా సొంతం. అమ్మయ్యా, ఆ మాట మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఐ లవ్ యూ చెప్పమని అంటారేమో అని భయపడ్డాను. ఏ అమ్మాయి అయినా తన కాబోయే మొగుడికి వేరే అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించదు కదా. మీరు అలా అడిగేసరికి తేడా అనుకున్నాను. తేడా అనుకోవడం అంటే అంటే మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందేమో, అందుకే ఇలా చెప్తున్నారేమో అనుకున్నాను. అదేం లేదా, ఇద్దరు బాగానే ఉన్నారా? మరి ఇద్దరూ బాగానే ఉంటే నీకేం పోయేం కాలం వచ్చిందే? నీ కాబోయే మొగుడు చేత నాకు ముద్దు పెట్టిస్తాను అంటావా? అవ్వా అనే నోరు నొక్కుకుంటూ, ఇలాంటి చోద్యం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? వీళ్ళిద్దరూ అయోమయంగా చూస్తుంటారు వరుణ్, మేఘన. ఎవరైనా పరాయి ఆడపిల్ల తన కాబోయే భర్తను చూస్తేనే గొడవ పడి పవిత్ర భారతదేశం మనది. అలాంటిది నీ కాబోయే మొగుడికి నన్ను ఐ లవ్ యూ చెప్పమంటావా? అదే చండాలం అనుకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళి నాకు ముద్దు పెట్టిస్తావా? చిచి, ఇలాంటి దరిద్రాన్ని నేనెక్కడా చూడలేదు. ఈ కాలేజ్ మీదే అంటే ఏదో గొప్ప ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ అని అనుకున్నాను. కానీ నువ్వేమో ఇలా చీప్గా మా బావకి ఐ లవ్ యూ చెప్పు, లేకపోతే తను నిన్ను ముద్దు పెట్టుకుంటాడని ఈ దరిద్రపు మాటలని ఎలా అంటున్నావే అంటూ చెడామడ వాయిస్తూ ఉంటుంది సంజన. మర్యాదగా మాట్లాడు. ఏంటండి మర్యాదగా మాట్లాడేది? నేనేమైనా మిమ్మల్ని రావే పోవే ఒసై, రారా పోరా ఒరై అని అమర్యాదగా పిలిచానా అండి? లేదు కదా. ఎంత మర్యాదగా, ఎంత అభిమానంగా అండి గారు అని పిలుస్తుంటే అలాంటి నన్ను పట్టుకొని ఎలా మాట్లాడుతున్నారండి? ఇలాంటి మాటలు అంటూ పాపం కళ్ళు తుడుచుకుంటుంది సంజన. ఏంటి బావా, దాన్ని మనం ఏడిపించాలంటే ఇది రివర్స్లో వచ్చి నన్ను ఏడిపిస్తుందేంటి? క్యా సీన్ హే, వావ్ సూపర్ అని క్లాప్స్ కొట్టుకుంటూ అక్కడికి వస్తున్నాడు చైతన్య. ఈ కొత్త క్యారెక్టర్ ఎవరిని ముగ్గురు తిరుగుతారు. చైతన్య వాళ్ళది ఒక బ్యాచ్, మేఘన వరుణ్ వాళ్ళది ఇంకొక బ్యాచ్. వరుణ్ మేఘనలకి పొగరు, బలుపు, అహంకారం ఇవన్నీ చాలా ఎక్కువ. పైగా ఆ కాలేజ్ వాళ్ళదే అనే ఒక గర్వం చూపిస్తారు. కానీ చైతన్య కూడా ఒక గొప్పింటి అబ్బాయి. కానీ వరుణ్ పొగరు తనకి నచ్చదు. ఈ రెండు బ్యాచ్లకి అప్పుడప్పుడు గొడవలు జరగడం మామూలే. ఈ కాలేజ్ వాళ్ళదే కాబట్టి ఆటోమేటిక్గా ఎప్పుడూ వరుణ్ వాళ్ళు గెలుస్తూ ఉంటారు. చైతన్య, ఇది తనకి నాకు సంబంధించిన విషయం. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు జోక్యం చేసుకోకు. నేనెవరో నీకు తెలియదు కదా. చైతన్య ఫైనల్ ఇయర్ చేసుకుంటాడు. హాయ్ చైతన్య, ఐఎమ్ సంజన అని తను కూడా షేక్ హ్యాండ్ ఇస్తుంది. చూస్తుంటే పెద్ద మనిషిలా ఉన్నారు. మీరు చెప్పండి, ఏం చేయాలి?
వీళ్ళిద్దరూ కాబోయే భార్యాభర్తలంట. అది నిజమా కాదా? అది నిజమే కదా. వరుణ్ మళ్ళీ కొత్తగా స్పెషల్గా అడుగుతున్నారేంటి? కొంపతీసి ఇద్దరికీ చెడిపోయిందా అని అల్లరిగా అంటాడు చైతన్య. చైతన్య, మర్యాదగా వెళ్ళిపో. నేను తనని ర్యాగింగ్ చేస్తున్నాను. అనవసరంగా నువ్వు ఇన్సల్ట్ అవ్వకు అని బెదిరించడం మొదలుపెట్టాడు వరుణ్. ఇక సంజనని కళ్ళు తుడుచుకుంటూ, నిజమేనండి, నిన్నటి నుంచి ర్యాగింగ్ చేస్తూనే ఉన్నారు. అస్సలు ఆగట్లేదు. పొద్దునుంచి సాయంత్రం దాకా ఎండలో నిలబెట్టారు. రాత్రంతా కాళ్ళు ఎంత నొప్పిగా ఉన్నాయో తెలుసా? చివరికి టాబ్లెట్ కూడా వేసుకున్నానండి అంటూ నిజంగానే కాళ్ళు నొప్పులుగా ఉన్నట్టు చెప్పి కళ్ళు తుడుచుకొని ముక్కు చీదుతూ ఉంటుంది సంజన. ఇదేంటి బావా, 10 నిమిషాలు కూడా ఎండలో ఉండలేదు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతుంది? అరే చూప్, ఓవర్ యాక్షన్ చేశావంటే నాలుగు కోసేస్తాను అంటాడు వరుణ్. నిన్నేమో కాళ్ళు నొప్పి పుట్టేలాగా ఎండలో నిలబెట్టారు. తర్వాత మీకు ఐ లవ్ యూ చెప్పమన్నారు. మరికొద్దిసేపు ఆగి వచ్చి నాకు కిస్ చేస్తాను అని చెప్పారు. ఇప్పుడేమో నాలుక కట్ చేస్తాను అంటున్నారు. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నాలుక లేకపోతే ఏదన్నా టేస్ట్ చేయడం కుదురుతుందా అని చైతన్యని అడుగుతుంది సంజన. నాలుక కట్ చేస్తాను అంటే భయపడకుండా టేస్ట్ చూడడం కుదురుతుందా అని మెంటల్గా అడుగుతుందేంటి అని ఇవి బావ మరదలిద్దరూ తలకొట్టుకుంటారు. సంజన వరుణ్ణి అలా ఇరిటేట్ చేయడం చైతన్యకి బాగా నచ్చుతుంది. అందుకే తనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. నాలుక కట్ చేస్తే మాటలు వస్తాయా రావా? కనీసం తిండి తినగలనా లేదా? లైఫ్ లాంగ్ జ్యూసుల మీద బతకాలా? మేఘన గారు, ఇక్కడే కట్ చేస్తారా? హాస్పిటల్కి తీసుకెళ్ళి కట్ చేసి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తారా? 1 గంట టైం ఇవ్వండి. నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫోన్ చేసి అందరితో చివరిసారిగా మాట్లాడతాను. ఆ తర్వాత నాలుక కట్ చేయండి అని తెలివిగా మాట్లాడుతుందో అమాయకంగా మాట్లాడుతుందో అర్థం కాని ఈ సంజన మాటలకి జుట్టు పీక్కుంటూ ఉంటారు బావ మరదలిద్దరు. సంజన, పద వెళ్దాం, ఇప్పట్లో వాళ్ళు తేరుకునేలా లేరు అంటూ చైతన్య సంజనని పిలిచి ఇద్దరు కలిసి బయలుదేరతారు. సంజన మళ్ళీ 2 అడుగులు వెనక్కి వేసి, మీరు నాలుక కట్ చేయాలన్నప్పుడు పిలవండి, అప్పుడొచ్చి కట్ చేయించుకుంటాను. అప్పటిదాకా ఫ్రెండ్స్తో మాట్లాడి వస్తానండి. ఇదే చివరిసారి కదా అని చైతన్యతో కలిసి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది మేఘన ఇక్కడ? దీనికి ఏ ట్రీట్మెంట్ సరిపోదు బావా, డోస్ పెంచాలి అని వెళ్తున్న ఇద్దరి వైపు కోపంగా చూసి చెప్తుంది మేఘన. నేను అదే అనుకుంటున్నాను. దానికి ఎంత పొగరు కాకపోతే మనిద్దరిని ఎదిరించి మాట్లాడుతుందా? ఏం చేయాలో నేను చెప్తాను రా బావా అంటూ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ దగ్గరికి ప్రిన్సిపల్ని కలుస్తారు. చూడండి సార్, మీరేం చేస్తారో మాకు తెలీదు. తన ఫుల్ డీటెయిల్స్ ఒకసారి చూపించండి అని అడుగుతారు. కాలేజీ వాళ్ళదే, వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. కాదు అంటే ఏం చేస్తారో తెలీదు. ఇద్దరికి తిక్క ఎక్కువ అనుకొని ఆ సంజన ఫైల్ చేతికిస్తారు. తన మార్క్ లిస్ట్ చూడగానే వీళ్ళిద్దరి గుండె జారిపోతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో ఫస్టే కాదు, ఎక్కడ పట్టినా 975 మార్క్స్ ఉన్నాయి. ఒక రకంగా ఎంసెట్లో టాప్ 10 ర్యాంక్లో తను కూడా ఉంది. దీనికి తెలివితేటలు ఎక్కువ, అలాగే చదువు కూడా బాగా చదువుతుంది. అందుకే ఇంత పొగరుగా ఉంది. మీ ఇద్దరికి ఎలాగో అది లేదు కదా, అందుకే అమ్మాయికి ఆ అమ్మాయిని చూస్తే నీకు ఇంత కుళ్ళు అని మనసులోనే అనుకుంటాడు ప్రిన్సిపల్. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయి. 9.5 క్రాస్ చేసింది. ఇంత టాలెంట్ ఉన్న అమ్మాయి ఇయర్ మధ్యలో ఎక్కడి నుండి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వటం ఏమైనా తెలుసా అని అడుగుతాడు వరుణ్. నాకేం తెలియదండి బావా, దీని వెనకాల ఏదో సీక్రెట్ ఉంది. ఎందుకంటే ఇంత మెరిట్ స్టూడెంట్ని ఏ కాలేజ్ వాళ్ళు బయటకు పంపరు. పైగా ఇయర్ మధ్యలో వెళ్ళిపోతే ఫీజు అంతా పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చూస్తే మిడిల్ క్లాస్ వాళ్ళలా ఉన్నారు. చదవకుండా ఫీజు పే చేసేంత సీన్ వీళ్ళకి లేదు.
కాబట్టి ఎక్కడో ఏదో జరుగుతుంది. ఆ లింక్ మనం పట్టుకుంటే దీన్ని ఒక ఆట ఆడుకోవచ్చు. ఆ లింక్ సంగతి తర్వాత. ముందు వీటి సంగతి చూద్దాం అంటూ ఆ ఫైల్ పట్టుకుని ఇద్దరూ బయటకు వెళ్తారు. అయ్యయ్యో, అనవసరంగా వీడి చేతికి ఫైల్ ఇచ్చానే. అసలే ఇద్దరికీ తిక్క. కొంపతీసి ఆ సర్టిఫికెట్స్ చేంజ్ చేస్తే పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అనుకుని జాలి పడతారు ప్రిన్సిపల్ గారు. బావా, ఒక్క నిమిషం ఆగు. పాపం కొత్త ఫ్రెండ్ పరిచయం అయ్యాడు కదా, వాడితో నవ్వుతూ మాట్లాడుతుంది. మాట్లాడ నువ్వు, ఈ ఒక్కరోజు కదా, చివరిసారిగా తనని నవ్వుకోనివ్వు. ఇది మన చేతికి వచ్చిందని అది మనల్ని ఏమీ చేయలేదు. ఇక దానికి టార్చర్ అంటే ఏంటో చూపిద్దాం. నిజమే, ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేయండి అంటూ ఆ ఫైల్ని జాగ్రత్తగా వాళ్ళ బుక్స్ బ్యాగ్లో పెడతారు. క్లాస్కి వెళ్ళకపోయినా కానీ వెనకాల బ్యాగ్ వేసుకొని తిరగడం వీళ్ళకి అలవాటు. నవ్వుకో సంచన, బాగా నవ్వుకో, ఇదే చివరి నవ్వు అంటూ ఇద్దరూ తన వైపు కోపంగా చూసుకుని వెళ్ళిపోతారు. నిజానికి చైతన్య ఉన్నప్పుడు ఇదంతా చేయడం వీళ్ళకి ఇష్టం లేదు. అది కూడా ఒక కారణం. ఏంటి అత్తయ్య గారు రమ్మన్నారంట అని సౌగంధిక భయంగా అడుగుతుంది. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని విరుచుకుపడింది రాజనంది. నేనేం చేశాను అత్తయ్య గారు, ప్రతిదీ మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. నేను చెప్పినట్టు ఏం చేశావు? ఏంటి విషయాలు అసలు జోక్యం చేసుకోవద్దు అన్నారు. నేను జోక్యం చేసుకోలేదు కదా. అనుమానంగా చూస్తుంది రాజనందిని. నిజంగా జోక్యం చేసుకోలేదు అత్తయ్య గారు. మీరు మీ అబ్బాయికి ఇడ్లీ మాత్రమే పెడుతున్నారు. ఎందుకలా పెడుతున్నారని నేను అడిగానా? అడగలేదు అన్నట్టు తల ఊపుతుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటే నాకు మంచిది కాదు కదా. పైగా ఈ ఇంటి ఆడపిల్లలు అర్ధరాత్రి 12 తర్వాత ఇంటికి వస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా వస్తున్నారని నేను అడిగానా? ఎందుకంటే మీ మాట మీద ఉన్న గౌరవం అత్తయ్య గారు. మా పెళ్ళికి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఎందుకు రాలేదు అని నేను అడిగానా? అడగలేదు కదా. ఇలా అన్ని విషయాల్లో సైలెంట్గానే ఉంటున్నాను కదా అత్తయ్య గారు. మరి ఎందుకు ఇంత మాట అన్నారు? అయినా నాకు తెలుసు, నేను మీరు చెప్పిన మాట తప్పకుండా వింటాను. మీ మాట జవదాటను. సౌగంధిక మాటలకి కొంచెం చల్లబడుతుంది రాజనందిని. మరి రాత్రి మేఘనతో ఎందుకలా మాట్లాడావు? క్షమించండి అత్తయ్య గారు, నేను మీకు మాట ఇచ్చాను, మీ మాట వింటాను అని, మీ మాట జవదాటను అని, ఏ విషయంలో జోక్యం చేసుకోను అని. అలా అని అందరూ నా మీద పెత్తనం చేయాలని చూస్తే అస్సలు ఊరుకోను. మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నట్టే నాకు కూడా ఉంది కదా, దాన్ని నేను పోగొట్టుకోను. ఎవరైనా నన్ను అవమానించాలని చూస్తే సహించను. అయినా తను నిన్నేమంది? ఇది అన్యాయం అత్తయ్య గారు. మేనకోడల్ని వెనకేసుకొస్తూ నన్ను తప్పు పడుతున్నారా? వరుణ్ మేఘన కలిసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. వాళ్ళిద్దరికీ పెళ్లి కాలేదు. అయినా కానీ ఒక్కొక్కసారి ఒకే రూమ్లో ఉంటున్నారు. అలా ఎందుకు చేస్తున్నారని నేను అడిగానా? అడగలేదు. కానీ నేను మా అన్నయ్య ఇచ్చిన డ్రెస్ తెచ్చుకుంటే దానికి ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏంటి? నాకు కోపం వచ్చింది, అందుకే అలా మాట్లాడాను. నీ కోపాన్ని, నీ నోరు నీ కంట్రోల్లో ఉంచుకో, లేదంటే నా చెయ్యి కూడా కంట్రోల్ తప్పుతుంది అని బెదిరిస్తుంది రాజనందిని. అత్తయ్య గారు, నేను మీకు మాట ఇచ్చాను, మీ మాటని అని. అలాగే ఆ మాట ఇంట్లో అన్న అందరికీ వర్తించదు. ఒకవేళ నేను బయటికి వెళ్ళినా, మా ఫ్యామిలీ వాళ్ళని ఎవరినైనా కలిసినా దాని గురించి ఇలా చర్చ జరిగితే కనుక ఇక్కడ నేను కూడా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది. ఏయ్ అని కోపంగా అరుస్తుంది రాజనందిని. ఇంత పొగరే నీకు అంటూ ఆవేశంగా ముందుకొస్తుంది. అత్తయ్య గారు, నేను మీ మాట వినాలి అనుకుంటున్నాను. ఇలా నోరు జారి మర్యాదను పోగొట్టుకోకండి. గుర్తుంచుకోండి, నేను మీ మాటను మాత్రమే వింటాను, మీకు మాత్రమే భయపడతాను. అలా అని ఇంట్లో మీ మేనకోడలకి, మీ మేనల్లుళ్లకు, మిగిలిన వాళ్ళకి భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేనే తప్పు చేయలేదు. ఇలాంటి బుద్ధులు నాకే కాదు అత్తయ్య గారు, మేఘనికి కూడా చెప్పండి. ఎందుకంటే
అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుంటే నేను కూడా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. అత్తయ్య గారు, నాకు షాప్కి వెళ్ళే టైం అయింది. గుర్తుపెట్టుకో. అందుకే నీ జుట్టు నా చేతిలో ఉంది. గుర్తుంది అత్తయ్య గారు. నేను కూడా చెప్తున్నాను కదా. నేను మీ మాటని గౌరవిస్తాను. అలా అని అందరికీ ఊడిగం చేయాలి అంటే నేను చెయ్యను. సారీ అత్తయ్య గారు, ఇక నేను వెళ్తాను. బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది అని గబగబా అక్కడి నుండి వెళ్ళిపోతుంది సౌగంధిక. ఇది నాకు భయపడకుండా భయపెట్టడానికే అనేది అర్థం కావట్లేదు. ఈ రాజనందినికి ఎందుకైనా మంచిదని కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది. రణవీర్ కారు ఎక్కి వెళ్ళిపోతాడు. సౌగంధిక నడుచుకుంటూ వెళ్ళడం చూస్తుంది. నిజంగా వాళ్ళిద్దరూ ఒక్కటైతే ఒకే కారులో కూడా వెళ్తారు కదా, కాబట్టి వాళ్ళు దూరంగానే ఉన్నారు అని అంచనా వేస్తుంది. నిజంగానే తను నేను చెప్పినట్టే వింటుంది. ఏ విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. ఎందుకు ఏమిటని ఏది అడగట్లేదు. ఎందుకంటే దాని జుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నోరు మూసుకొని ఉంటుంది. కాకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా అంటే మాత్రం తను ఊరుకోదు. నా మాట వింటే చాలు, అదే నాకు కావాల్సింది కూడా. వీళ్ళందరితో ఎలా ఉంటే నాకెందుకు? కాకపోతే చిన్న చిన్న గొడవలు వాళ్ళు చూసుకుంటారు. అనవసరంగా నేను ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యి నా విలువ తగ్గించుకోలేను. అర్జెంటుగా లాయర్ గారిని కలవాలి. ఇంకేమైనా సొల్యూషన్ ఉందేమో వెతకాలి అంటూ అప్పటికప్పుడు బయలుదేరి లాయర్ దగ్గరికి వెళ్తుంది. కావాలని రణవీర్ కారు వెనకే వెళ్తూ ఉంటుంది, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ. రణవీర్ సౌగంధిక దగ్గర కారాపి ఎక్కమంటాడు. ఆల్రెడీ సగం పైనే నడిచాను, ఇంకా కొంచెం దూరమే కదా, నేను నడిచి వెళ్తాను. కావాలంటే రేపు ఎక్కుతాను. బాయ్ అని హడావిడిగా వెళ్ళిపోతుంది సౌగంధిక. సరేలే, తను ఏదో కంగారులో ఉంది. షాప్కి లేట్ అవుతుందని హైరాణ పడుతుందనుకొని కారు స్టార్ట్ చేసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్తాడు. తన వెనకాలే ఫాలో అయ్యి చూసింది ఆఫీస్కి వెళ్ళడం. నేను ఫాలో అవుతున్నానని వీళ్ళిద్దరికీ తెలీదు. కానీ సౌగంధిక కారు ఎక్కలేదు. నేనంటే ఏమాత్రం భయం ఉండాలి అని గర్వంగా అనుకొని లాయర్ దగ్గరికి వెళ్తుంది రాజనందిని. హలో సంజన, ఈ డ్రెస్లో నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు అంటాడు చైతన్య. అంటే నిన్న వేసుకున్న డ్రెస్ బాలేదా? ఆ డ్రెస్లో అందంగా లేనా? నువ్వెప్పుడూ అందంగానే ఉంటావు, కాకపోతే ఈ డ్రెస్ నీకు కరెక్ట్గా సెట్ అయింది, అందుకని అలా చెప్పాను. అందం అనేది వేసుకునే డ్రెస్లో ఉండదు, మంచి మనసులో ఉంటుంది. అందం అనేది డ్రెస్లో ఉండదు కదా, మరి డ్రెస్ ఎందుకు వేసుకున్నావు? తీసేయి. అరే పాగల్, ఏం మాట్లాడుతున్నావురా అంటూ వెనక్కి తిరిగేసరికి అక్కడ బావ మరదలు ఉంటారు. సారీ సార్, కానీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? సంజన మనం వేసుకున్న డ్రెస్లో ఎలాంటి అందం ఉండదు అనుకున్నప్పుడు మరి డ్రెస్ వేసుకోవడం ఎందుకు? చూడండి మేడం, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ప్రతి ఒక్కరికి సిగ్గు, అభిమానం ఇలాంటివి ఉంటాయి. మనం వేసుకునే బట్టలను బట్టి మనకి మర్యాద ఇస్తున్నారు ఈ రోజుల్లో. అలా అని బట్టలు లేకుండా తిరిగితే అది అనారిక అవుతుంది. అయినా అలాంటి కొత్త ట్రెండ్ మొదలవ్వాలంటే మీలాగా బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర నుంచే మొదలవ్వాలి. ఆఫ్టర్ ఆల్ నేనేం చేయగలను చెప్పండి అని ఒక పంచ్ డైలాగ్ వేస్తుంది సంజన. ఆ మాటకి కిసుక్కున నవ్వుతాడు చైతన్య. ఇద్దరూ చైతన్య వైపు కోపంగా చూసి సంజన దగ్గరికి వచ్చి, ఇప్పుడు మా టైంలో 11 అయింది, మా టైంలో 6 అయ్యే వరకు నువ్వు మా చుట్టూనే తిరుగుతూ ఉండాలి. క్లాస్కి వెళ్ళడానికి వీల్లేదు. మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి రావాలి. అదేంటి మేడం, నా క్లాస్ ఉంది కదా, క్లాస్ అటెండ్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు, మా సేవ చేసుకో, నీకు పుణ్యం వస్తుంది అంటాడు వరుణ్. మేడం అలా అంటే ఎలా? నేను క్లాస్కి వెళ్ళాలి కదా, మీ చుట్టూ తిరిగితే ఎలాగా? నేను తిరగను, నేను క్లాస్కి వెళ్తాను. ఎలా వెళ్తావు సంజన? అసలు నీ జాయినింగ్ రిపోర్ట్ మా దగ్గరే ఉంది, దాంతోపాటు నేను మార్క్స్ లిస్ట్ కూడా మా దగ్గరే ఉంది. ఆ మాటకి కంగారుగా చూస్తుంది సంజన.
అది ప్రిన్సిపల్ రూమ్లో ఉండాలి కదా, మీ చేతికి ఎలా వచ్చింది? ఇప్పటికైనా అర్థం చేసుకో, మేము ఏమైనా చేయగలం. ఫాలో అయ్యి హచ్చుకుక్క పిల్లలాగా మా చుట్టూ తిరగడం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు. అలా తిరగడం సంజనకి ఇష్టం లేదు. కానీ ఆ బావ మరదలు ఇద్దరికీ బోలెడంత తిక్క ఉంది. నిజంగానే నా సర్టిఫికెట్స్ అన్నీ చించేస్తే నా పరిస్థితి ఏంటి అనే భయం పట్టుకుంది. పైగా నా జాయినింగ్ రిపోర్ట్ కూడా వీళ్ళ దగ్గరే ఉంది. అది వెంటనే నేను సబ్మిట్ చేయకపోతే ఇంకా ఈ కాలేజ్లో జాయిన్ అవ్వలేదనే కదా అర్థం. అయ్యో, ఇప్పుడు ఎలా? ప్లీజ్ సార్, ఇంకొక రకంగా ఏడిపించకండి, కానీ ఆ సర్టిఫికెట్స్ ఇచ్చేయండి సార్ అని బ్రతిమలాడడం మొదలు పెడుతుంది. సంజన అలా బ్రతిమలాడుతూ ఉంటే వీళ్ళిద్దరికీ ఎంత హ్యాపీగా ఉందో. వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. అసలు మీకు బుద్ధుందా? మీరు మనుషులేనా? ఇలా ఎలా చేస్తారు అంటూ చైతన్య వాళ్ళతో గొడవకు దిగుతాడు. నీ తరపున ఇలాంటి వాళ్ళు వకాల్తా పుచ్చుకుంటే ఆ పేపర్స్ మీద నేను చికెన్ పకోడీ తింటాను అని బెదిరిస్తుంది మేఘన. ఆ చైతన్య ప్లీజ్, నువ్వు ఆగు. మీ ఇద్దరు గొడవపడి చివరికి నన్ను ఇబ్బందులు పాలు చేయకండి, సైలెంట్గా ఉండు అని చైతన్యని ఆపుతుంది సంజన. అది కాదు అని ఏదో అంటుంటే, నీకు దండం పెడతాను చైతన్య, ఆగు. ఆ సర్టిఫికెట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే నా స్టడీ ఆగిపోతుంది. తొందరగా ఈ స్టడీస్ నాకు కంప్లీట్ అవ్వాలి. నాకు మంచి జాబ్ రావాలని వెయిట్ చేస్తున్నాను. మధ్యలో నేను ఇలాంటి రిస్క్ చేయలేను అని చైతన్యకి నచ్చ చెప్పి మీరేం చెప్తే అదే చేస్తాను అంటుంది సంజన. ఇక ఫాలో అవ్వు అంటారు వాళ్ళిద్దరూ. వాళ్ళ వెనకాలే వెళ్తూ ఉంటుంది. తన పరిస్థితి చూసి పాపం అనుకుంటారు చూసిన వాళ్ళు. ఇక వీళ్ళు ఎప్పుడూ క్లాసులకి లైబ్రరీలకి వెళ్ళరు కదా. కాలేజ్ క్యాంటీన్లో కొంచెంసేపు మీటింగ్ వేస్తారు. ఆ తర్వాత అందరినీ ర్యాగింగ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా తన దగ్గరే ఉంచుకుంటుంది. వీళ్ళంతా కూర్చొని ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మేఘనని మాత్రం నిలబడి ఉండమంటారు. అలా చాలాసేపు నిలబడేసరికి కాళ్ళు పీకుతుంటాయి మేఘనకి. ఏంటి సంజన, కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? అవును మేడం, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా బావకి ఐ లవ్ యూ చెప్పు, నేను పంపిస్తాను. కమాన్ గర్ల్స్, అందరూ క్లాప్స్ కొట్టండి. ఇప్పుడు తను మా బావకి ఐ లవ్ యూ చెప్తుంది. తను మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గానే ఉంటుంది. సంజన ప్రాణం పోయి నా ఐ లవ్ యూ చెప్పను అన్నట్టు స్టడీగా నిలబడుతుంది. సంజన వరుణ్ తన స్పెట్స్ సరిచేసుకుంటూ సంజన దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అనే 3 మాటలు చెప్తే ఇంత కష్టం ఉండదు కదా. హ్యాపీగా ఏసీ క్లాస్ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అలా కాకుండా ఈ ఒక్క మాట చెప్పకుండా ఎందుకిన్ని తిప్పలు పడుతున్నావు? చెప్పాను కదా, నా కోసం ప్రాణం ఇచ్చేవాడికి నా కాబోయే భర్తకు మాత్రమే చెప్తాను, వేరే వాళ్ళకి చెప్పను. ఎవరేంటి మహానుభావుడు? ఎక్కడున్నాడేంటి? కొంపతీసి ఆకాశం నుంచి దిగివస్తాడా అంటూ కావాలనే పైకి చూస్తాడు. లేదు సార్, తను కూడా మనిషే, భూమిదే ఉన్నాడు. తన భార్యగా నన్ను ప్రేమించాలి, నా ఆలోచనలకి విలువివ్వాలి. నాకేదైనా ప్రాబ్లం వస్తే తను తీర్చకపోయినా పర్వాలేదు, నా వెన్నే ఉండి ధైర్యం చెప్పినా చాలు. అబ్బో, అలాంటి కోటీశ్వర్ని వలవేసి పట్టాలని ఎదురు చూస్తున్నావా అని వ్యంగ్యంగా అంటుంది మేఘన. అవన్నీ క్వాలిటీస్ ఉండాలని చెప్పాను కానీ వాడు కోటీశ్వరుడే ఉండాలని నేను చెప్పలేదు కదా మేడం. నాకు పెద్ద పెద్ద ప్యాలెస్లో ఉండాలని, బోలెడంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని, ఒక కోటీశ్వరుని పెళ్లి చేసుకోవాలని ఇలాంటి ఆశలు లేవండి. నన్ను ప్రేమగా చూసుకునే మంచివాడైతే చాలు. నేను బాగా చదువుతాను, నాకు మంచి ఉద్యోగం వస్తుంది. ఒకవేళ తనకి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అంటే డెఫినెట్గా నేను ఉద్యోగం చేసి తనకు అండగా నిలబడతాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఏమవుతుంది కానీ ప్రేమగా చేసుకుంటే చాలు. అలాంటి వాడి కోసం ఎదురు చూస్తున్నాను. విన్నారా ఫ్రెండ్స్? అలాంటి వాడు ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాడా? అసలు ఉంటాడా అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంది మేఘన. ఎక్కడో ఒక చోట ఉండే ఉంటాడు, తప్పకుండా కనిపిస్తాడు.
అదంతా ఏం జరగదులే కానీ మా బావకి ఐ లవ్ యూ చెప్పి వెళ్ళి లంచ్ చేసిరా. నాకు లంచ్ అవసరం లేదు. అలాగే మీ బావకి కూడా ఐ లవ్ యూ కూడా చెప్పను. అసలు నీకు బుద్ధుందా? తను ఏదో మంచిగా లంచ్ చేసి రమ్మంటే ఇంత ముందుగా నిలబడతావేంటి? వెళ్ళు అని విసుక్కుంటాడు వరుణ్. నో సార్, నేను లంచ్ చేయాలనుకుంటే ఆ మాట చెప్పే వెళ్ళాలి. అలా చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏం పర్వాలేదు, నేను ఇక్కడే ఉంటాను అంటూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని అక్కడ అలాగే నిలబడుతుంది. చూసావా కావ్య, పాపం తనకు ఆకలేస్తుందేమో, పంపించు అని ఇందాకటి నుంచి నసపెడుతున్నావు. ఏదో మంచితనంగా తనని వెళ్ళి భోజనం చేసి రమ్మంటే ఎంత క్లాస్ పీకుతుందో చూడు. అందుకే ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపించకూడదు అని రెచ్చిపోతుంది మేఘన. పాపం సంజన పరిస్థితి చూస్తే జాలేస్తుంది చైతన్యకి. చెప్తే వినరు, వినొచ్చు కదా అని మెల్లిగా గొణుగుతూ వెళ్తాడు వరుణ్. ఇచ్చిన మాట ప్రకారం ఈవినింగ్ దాకా అలాగే నిలబడి ఉంటుంది సంజన. అసలు మేఘన వాళ్ళు మాత్రం తనని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ అక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు వాళ్ళ వెనకాల. తను కూడా వెళ్తుంది, కొంచెం దూరంగా నిలబడుతుంది. రణవీర్ ఆఫీస్కి వెళ్ళగానే సౌగంధికకి ఫోన్ చేస్తాడు. ఇప్పుడే కదా ఆఫీస్కి వెళ్ళారు, ఏంటి అప్పుడే ఫోన్ చేశారు? ఏదైనా అర్జెంటా అని అడుగుతుంది. తనతో కలిసి టైం స్పెండ్ చేయాలని బాగా అనిపిస్తుంది రణవీర్కి. కానీ అది బయటికి చెప్పలేకపోతున్నాడు. ఈరోజు కూడా లంచ్ బ్రేక్ టైంకి రెడీగా ఉండు, వచ్చేస్తాను అంటాడు. ఆహా అది మనసులో అనుకొని సరే అంటుంది. ఇక ఫోన్ పెట్టేసి ఇద్దరూ వర్క్ చేసుకుంటారు. రాజనందిని లాయర్ని కలుస్తుంది. లేదమ్మా, అవకాశమే లేదు. మీరు చెప్పిన విధంగా చెయ్యడానికి ఎటువైపు నుంచి కూడా ఛాన్స్ లేదు. ఈ వీలులో ఎలా ఉందో అలా జరిగి తీరాల్సిందే, లేదంటే చాలా కష్టం. మీరే ఇలా మాట్లాడితే ఎలాగా? ఉన్నది ఉన్నట్టు చెప్పడం లాయర్గా నా బాధ్యత. ఆ తర్వాత మీ ఇష్టం. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఎక్కువ టైం లేదు. ఈలోగా నేను చెప్పిన పని పూర్తి చేయండి అని హెచ్చరిస్తాడు లాయర్ గారు. లాయర్ గారు చెప్పిన టైంకి ఈ పని చేయగలనా అని ఆలోచనలో పడుతుంది రాజనందిని. కరెక్ట్గా లంచ్ టైంకి రణవీర్ అక్కడికి వస్తాడు. సౌగంధిక కూడా బయటకు వస్తుంది. ఇవాళ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని కారులో ఎక్కగానే అడుగుతుంది. ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియట్లేదు అని గొణుగుతూ ఉంటాడు. అంత అర్థం కానప్పుడు మరి నన్ను పిలవడం ఎందుకు? అంటే నిన్న నీతో అలా ఉండడం బాగుంది, ఇంకా ఎక్కువసేపు ఉండాలని ఉంది, అందుకే పిలిచాను అని సిన్సియర్గా నిజం చెప్తాడు. ఏంటి అన్నట్టు ఆశ్చర్యంగా తన వైపు చూస్తుంది సౌగంధిక. నాతో టైం స్పెండ్ చేయడం తనకి అంతగా నచ్చిందా అని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు అని తను కూడా తల తిప్పుతుంది. నేనొకటి అడగచ్చా? నీకన్నిటికీ మొహమాటమే. నాతో మాట్లాడడానికి పర్మిషన్ ఏంటి? మాట్లాడు, మనమిద్దరం ఇంకా క్లోజ్గా ఉండాలి. నువ్వేమో అన్నిటికీ మొహమాట పడుతూ చాలా దూరంగా ఉంటున్నావు అని అనేసరికి సౌగంధికకి ఫ్యూజ్ ఎగిరిపోతుంది. ఆహా, నేను ముడుచుకుపోయి కూర్చున్నానా? అబ్బో అని మనసులో అనుకుంటుంది. ఇంతకి ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు? ఏమో అర్థం కావట్లేదు. ఆ మాటకి సౌగంధికి చిన్నగా నవ్వుతుంది. ఒక పని చేయండి, ఈ కారులో ఇలాగే తిరుగుతూ ఉందాం. ఈలోగా నేను తెచ్చుకున్న లంచ్ బాక్స్ మనమిద్దరం షేర్ చేసుకుందాం, ఓకేనా? ఓకే ఓకే, ఈ ఐడియా బాగుంది. తన దగ్గర ఉన్న బాక్స్ ఓపెన్ చేస్తుంది. అలాగే వాటర్ బాటిల్ కూడా పక్కకి తీస్తుంది. తనకి బాక్స్ మూతలో కొద్దిగా ఫుడ్ షేర్ చేసి స్పూన్ ఇస్తుంది. ఒక చెట్టు పక్కన కారాపి ఆ బాక్స్లో ఉన్న కొద్దిగా భోజనాన్ని కొంచెం తినడం మొదలు పెడతారు. మీకు ఇది సరిపోతుందో లేదో, అక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది, ఏదైనా తీసుకొస్తాను అంటుంది సౌగంధిక. ఏం వద్దు, ఇంట్లో రోజు చాలా చాలా ఉన్నా కానీ ఎప్పుడు ఏమి తిన్నా నాకేమీ అనిపించదు. కానీ ఇప్పుడు నీతో షేర్ చేసుకోవడం హ్యాపీగానే ఉంది, అది చాలు అని తన సంతోషాన్ని కూడా మామూలుగా చెప్తుంటే
వస్తున్న నవ్వుని ఆపుకుంటుంది సౌగంధిక. మరీ ఇంత కొంచెం తింటే ఆఫీస్ వరకు ఎలా చేస్తారు? తర్వాత ఆకలేస్తుంది కదా! ఇలా తినడం నాకు అలవాటేలే అని ఆ విషయాన్ని చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడతాడు. ఇంకేదో జరుగుతుంది అని అనుమానంతో ఆలోచనలో పడుతుంది సౌగంధిక. మరి ఏం జరగబోతుంది? రాజనందిని లాయర్‌ని కలవడానికి ఎందుకు వెళ్ళింది? ఇంతకీ ఆ వీలునామాలో ఏముంది? అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏమన్నా ఉందేమో తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఈ ఎపిసోడ్ గురించి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.